ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తున్నాను. కార్తీక పౌర్ణమి చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ కార్తీక సోమవారాలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది గురుగారు? తప్పకుండా. అంటే ఒకటి, అసలు కార్తీక మాసం మొదటి రోజు నుంచి విశేషమైంది. అసలు విష్ణుమూర్తి చెప్పినదంటే మాసాలలో మార్గశిరం తానే అని చెప్పాడు. అలాగే కార్తీక దామోదరుడికి ప్రీతి అయినది, అంటే శివుడికి ప్రీతి అయినది కార్తీక మాసం. ఇక్కడ విశేషంగా చెప్పాలంటే శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శివుడు హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. ఇది వాళ్ళే చెప్పుకున్నారు. నేను ఆయన వేరు వేరు కాదు, ఆయన అద్దం ఉన్నటువంటి ప్రతిబింబాలం మేమిద్దరం. కాబట్టి నాలో శివుడు గలడు, నాలోనే విష్ణువు గలడు అని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు. అది అలాగే చూసుకుంటారు వాళ్ళు. కానీ మనకి మాత్రమే, మనుషులకే భేదాలు, మనకి కులాలు మతాలు ఇవన్నీ కూడా మనకే భేదాలు, దేవుళ్ళకి లేవు. సరే, ప్రస్తుతాంశంలో కార్తీక పౌర్ణమి వరకు చేయలేనటువంటి వ్యక్తులు, అంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం 365 ఒత్తులు వెలిగించుకోవడం, ఇటువంటివన్నీ కూడా కార్తీక పౌర్ణమి విశేషం కదా. ఒకవేళ కొంతమందికి ఆటంకాలు ఏర్పడి ఉంటాయి, పురుడు వచ్చింది, పుణ్యావచనం వచ్చింది, మైలు వచ్చింది, అయిపోయింది, ఇక వాళ్ళు మరి పౌర్ణమి తర్వాత వాళ్ళకి మంచి రోజు వచ్చేసండి, వాళ్ళు శుద్ధిగా ఉన్నారు, ఇప్పుడు చేసుకుంటే ఫలితం ఉంటుంది. అంటే విశేషంగా ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి కదా కార్తీక సోమవారాలు. మీకు బ్రహ్మాండంగా మిగిలినటువంటి కార్తీక సోమవారాలలో మీరు కనుక 365 ఒత్తులను వెలిగించి దానం ఇవ్వడం, తులసి కోట దగ్గర ఆ యొక్క 300 ఒత్తులు వెలిగించడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఎంత ఉంటుందో కార్తీక సోమవారానికి అంత విశిష్టత ఉంటుంది. అయితే కార్తీక పౌర్ణమికి ఎందుకు విశిష్టత అంటే దాని మహాకార్తీకి అంటారు. అంటే అమ్మవారికి విశేషమైనటువంటి ఆదరణ, ఆనందాన్ని కలిగించింది కార్తీక పౌర్ణమి. ఈ అమ్మవారికి అత్యంత ప్రీతి అయింది కాబట్టి అది మహాకార్తీకంగా మారింది. కాబట్టి అందులోనూ శివుడు సుప్రసన్నుడయ్యేటువంటి శుభయోగం పౌర్ణమాసంలో ఉంటుంది. అలాగే మాస శివరాత్రి కూడా, అంటే ఈ కార్తీక మాసం మాస శివరాత్రి కూడా పౌర్ణమి ఎంత విశిష్టత కలిగి ఉందో మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతి. ఈ కార్తీక మాసం ఈ మాస శివరాత్రి ఎప్పుడు వచ్చింది గురుగారు? దాదాపుగా మనకి 30వ తేదీ మనకి మాస శివరాత్రిగా ఉంది. అంటే ఈ నవంబర్ 30వ తేదీన మనకి మాస శివరాత్రి చెప్పబడుతుంది. ఇంకా 1వ తారీఖు మనకి అయిపోతుంది. 1వ తేదీ మనకి యొక్క కార్తీక మాసం అయిపోతుంది కనుక 2వ తేదీ పాటి మార్గశిర మాసం, అంటే విష్ణు మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క 30వ తేదీన మనము మాస శివరాత్రిగా కార్తీక పౌర్ణమి రోజు చేయలేని వాళ్ళు వచ్చేటువంటి మిగిలిన 2 సోమవారాలని వినియోగించుకోండి. అలాగే మాస శివరాత్రిని తమ వినియోగించుకొని అక్కడైనా సరే మీరు 365 ఒత్తుల్ని, అలాగే నక్షత్ర ఒత్తులు, అంటే 27 నక్షత్రాలకు చొప్పున 27 నక్షత్రాల ఒత్తుల్ని, అలాగే నవగ్రహ 9 ఒత్తులు వేసి నవగ్రహాల ఒత్తుల్ని వెలిగించి అమావాస్య రోజున కానీ లేదా కార్తీక సోమవారాలు మిగిలాయి కాబట్టి ఆ సోమవారాల్లో కానీ తప్పకుండా మీరు అటువంటి దానాలు కానీ, ధర్మాలు కానీ, అలాగే పూజలు కానీ, పునస్కారాలు కానీ చేసుకున్నా తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనాలు తప్పకుండా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. గురుగారు, ఈ 365 ఒత్తుల్ని మనం ఇంటి దగ్గర వెలిగించుకోవచ్చా లేదా ఖచ్చితంగా దేవాలయంలోనే వెలిగించాలా? అంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడైనా సరే నీ శరీరం అనుకూలిస్తుందా? ఇప్పుడు 90 ఏళ్ల ముసలాడు ఉంది, 92 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి వెలిగించుకోవాలని కోరిక ఉంది. ఎందుకంటే అసలు ముఖ్యంగా 340 ఒత్తుల విషయం తెలుసా? ఎవరికి తెలియదు. ఈ మధ్య అంతా తెలుస్తుంది ఒక్కొక్కటి. అంటే మన చాగంటి వారివి ఇతరత్ర పెద్దవాళ్ళ యొక్క ప్రవచనాలు వినడం వల్ల అందరికీ కూడా హైందవ ధర్మం మీద గౌరవం ఏర్పడడం వల్ల ఈ యొక్క ధర్మ రక్షణ కోసం పాటుపడే విషయాలు అందరూ కూడా కొత్త తెలుసుకుంటున్నారు. దానికి మన ఈ సోషల్ మీడియా లాంటి వాళ్ళని, అందులో ప్లస్ టీ వాళ్ళని మనం తప్పకుండా హ్యాట్సాప్ చెప్తూ ఇటువంటి 360 ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటే రోజు మన దీపారాధన చేయాలి. రోజు దీపారాధన చేయలేని అసక్తులు, అంటే చేతకాని వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళు, వెలిగించలేకపోయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్తీక మాసంలో సంవత్సరం మొత్తానికి సరిపడినటువంటి 365 ఒత్తుల్ని వెలిగించి అది దానం ఇవ్వడం ఒకటి, అది వెలిగించడం ఒకటి, రోజుకొక దీపంగా వెలిగించి ఏదైతే నేను దీపము పెట్టలేకపోయానో దాని నిమిత్తంగా నేను ఒకేసారి పెడుతున్నాను స్వామి, ప్రతిరోజు దీపం పెట్టేటువంటి ఫలితాన్ని నాకు కలిగించమని భగవంతుని కోరుకోవడం. అది కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి బలం. సైంటిఫిక్గా చూసినప్పుడు, అంటే సైంటిఫిక్గా చూస్తే మనకి కాలం మారుతున్నప్పుడు శరదృతువులో కాలం అంతా కూడా అతి సూక్ష్మ కిరణాలు అన్ని కూడా బయటకు వచ్చేది. అంటే అతి సూక్ష్మమైనటువంటి క్రిములు, కీటకాలు బయటకు వచ్చేటువంటి మాసం. ఎందుకంటే మొన్నదాకా వర్షాకాలం కదా, ఈ శీతాకాలంలో అప్పుడు ఉద్భవించినటువంటి క్రిములు, కీటకాలు ఇక్కడ ఉత్పన్నమై పెరుగుతూ ఉంటాయి. ఈ కాలంలో ఇటువంటి నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో పెట్టేటువంటి దీపాల వల్ల, ఆ దీపాల వెలుగులో వచ్చేటువంటి వెలుగు కానివ్వండి, ఆవర్తన వల్ల కానివ్వండి, ఆ యొక్క ఎనర్జీ వల్ల కానివ్వండి, ఇటువంటి సూక్ష్మక్రిములన్నీ కూడా నాశనమైపోయి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య సంబంధ శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి ప్రకృతి కొరకు కూడా ఈ దీపాలు వెలిగించే ప్రక్రియ మన ధర్మంలో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు రోజు దీపం వెలిగించలేని వాళ్ళు ఈ కార్తీక సోమవారాల్లో కానివ్వండి, అమావాస్య రోజున, అంటే మాస శివరాత్రి అమావాస్యకి ముందు
ముందు రోజున మాస శివరాత్రి రోజున కూడా తప్పకుండా ఇటువంటి ఒత్తులు వెలిగించుకుంటే శుభప్రదంగా ఉంటుంది, దీపం అనుకూలంగా దానం ఉంటుంది. అన్నారు అంటే ఏంటి గురుగారు? దీపం దానం ఎలా ఇస్తారు? అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతు మే పాపం, సాయం దీపం ప్రాతుర్దీపం నమోస్తే. దీపంలో బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉంటారు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా దీపం చెప్పబడింది. ఆ దీపానికి సాక్షాత్తు శివలింగ స్వరూపమే దీపం. అటువంటి దీపాన్ని దానం ఇవ్వడం వల్ల అంటే ఉసిరికాయ మీద దీపం వెలిగించి ఇవ్వచ్చును, లేదా మీరు వెండి దీపం ఇవ్వచ్చును, బంగారు దీపం ఇవ్వచ్చును, లేదా ప్రమిదలో దీపం వెలిగించేవారు. వెలిగించే ఒక తాంబూలంతో పాటు ఒక ఆకులో పెట్టి దీపాన్ని ఆ బ్రాహ్మణుడికి దానంగా ఎవరు ఎన్నుకోవాలి? మహావిష్ణు స్వరూపాయ కార్తీక దామోదర రూపాయ, అంటే కార్తీక దామోదరటువంటి రూపమైనటువంటి బ్రాహ్మణ, విష్ణు రూపమైనటువంటి బ్రాహ్మణ ఈ యొక్క దీపాన్ని నా జన్మ జరాజరమైనటువంటి అనేకమైనటువంటి పాప నిర్మూలన కొరకు, పాప నివృత్తి కొరకు, సమస్త శుభయోగాల కొరకు ఈ దీపదానం చేస్తున్నానని చెప్పేసి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి సమస్త పాప కర్మ విముక్తి కలిగే అవకాశం ఉంది. అదొక మార్గం. మరి అట్లాంటి ఒక్కటే చేయొచ్చు కదా, మరి వ్రతం ఎందుకు అడిగే వాళ్ళు ఉంటారు చాలా మంది, కామెంట్ చేస్తారు దీపం చూసుకుని సరిపోద్ది కదా, సత్యనారాయణ ఎందుకు, అభిషేకం ఎందుకు, మరి పూజలు ఎందుకు, సుదర్శన హోమాలు ఎందుకు అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జ్వరం వచ్చింది, నువ్వు పారాసిటమాల్ వేసుకోవాలి, జ్వరం రాగానే ఆపరేషన్ చేయించుకున్నట్ట? జ్వరానికి ఆపరేషన్ సంబంధం లేదు. కాబట్టి సుదర్శన హోమానికి, చండీ హోమాలకి, ఇక్కడ దీపదానానికి సంబంధం లేదు. కాబట్టి ఇలా లింకులు పెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయకండి. ఎవరు కూడా సనాధర్మంలో ఒక్కొక్క దానికి ఒక ప్రియారిటీ ఉంటుంది. ఆ ప్రియారిటీతో మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీకు ఈ కార్తీక మాసంలో దీపదానం విశేషమైన ఫలితాన్ని కలిగిస్తూ సందేహం లేదు. అయితే గురుగారు, శివునికి శివరాత్రి ఎక్కువ ప్రీతికరమైందా లేదా ఈ కార్తీక మాసం ప్రీతికరమైనదా? అయితే ఇక్కడ మీరు చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న అడిగారు. ఆయనకి కార్తీక మాసం ఇష్టం. చాలా మంది ఆయనకి మహాశివరాత్రి అంటే ఇష్టం అనుకుంటారు. మహాశివరాత్రి ఆయన ఉత్పన్నం జరిగింది అంటే ఆయన శ్రావణ మాసంలో కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు శ్రావణ మాసంలో ఎక్కువ పూజిస్తుంటారు. అంటే శ్రావణ మాసంలో వారు కొన్ని చాత్ పూజలని కొన్ని డిఫరెంట్ గా, అంటే ఉత్తరాది వాళ్ళు చేసేటువంటి పూజలు వేరుగా ఉంటాయి. అంటే వారికి కాలము నక్షత్రంతో అటువంటివి వాళ్ళు కొన్ని సంప్రదాయమైనటువంటి పూజలు చేస్తుంటారు. మన దగ్గర మహాశివరాత్రి విశేషమైందా, కార్తీక మాసం విశేషం అంటే కార్తీక మాసం అంటే శివుడికి ప్రీతి. మహాశివరాత్రి తన ఉత్పన్నం జరిగింది, అంటే తను ఉద్భవించిన రోజు అది. అంటే మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో తను చతుర్దశి ఘడియల్లో అతను ఉద్భవించిన రోజు కాబట్టి అందరానికి ఇష్టం అనుకుంటారు. ఇంకోటి శివ కళ్యాణం అదే రోజు చేస్తారు. ఆయన కళ్యాణం అదే రోజు జరిగింది. భారతీయ ప్రవేశ కళ్యాణం అమావాస్య గడియల్లో ముందు రోజే జరిగింది అది. కాబట్టి ఆయనకి అదే రోజు ఆయన జన్మదినోత్సవం జరుపుతారు. అదే రోజు ఆయనకి కళ్యాణం జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకి అంటే శివ పరమాత్ముడికి పరమేశ్వరుడికి ఇష్టమైంది మాత్రం కార్తీక మాసమే ప్రీతి అని శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది, సందేహం లేదు. గురుగారు, ఈ వనభోజనాలు అనగానే కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ వనభోజనాలు అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఇందాక మాటలు అనుకున్నాం మనం, ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి సనాతన హైందవ ధర్మం. ఎందుకు ప్రకృతి దగ్గరగా ఉంటుందంటే మనకి ఇప్పుడు అనేకమైనటువంటి ఇందాక అనుకున్నట్టుగా క్రిమికీటకాలు బయటకు వస్తుంటాయి. వర్షాకాలంలో వచ్చేటువంటి నీళ్ళలో అనేక రకాల బ్యాక్టీరియా కొట్టుకుంటూ వస్తుంది. శీతాకాలంలో కాస్త గట్టిపడి పైన చల్లటి వాతావరణంలో గట్టిపడి ఆ క్రిములు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఏంటంటే ఇళ్లల్లో కాకుండా అంటే ఊరికి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇళ్లలో ఎటువంటి వంటలు వండి అనవసర పదార్థాలు పెట్టడం కన్నా ప్రకృతిలోకి వెళ్ళి చెట్ల కింద కూర్చొని ఈ ప్రశాంత వాతావరణంలో వాళ్ళకి అన్నం వండుకొని తినేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ప్రకృతితో మమేకం అవ్వడం, ఈ ప్రకృతికి మమేకమయ్యేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు అయి కులమతాలకు అతీతంగా, ఇప్పుడంటే రెడ్డిస్ వనభోజనాలు, చాకలి వనభోజనాలు, ఇంకో వనభోజనాలు, బ్రాహ్మణ వనభోజనాలు పెట్టుకున్నాం తప్ప ఇక్కడ కూడా ఇలాంటి దౌర్భాగ్యత పొందుకున్నాం. అందరూ కూడా వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని చేస్తూ అక్కడ వెళ్ళి అభిషేకం చేసుకుంటూ అందరూ కలిసి భోజనం చేసే ప్రక్రియ. అంటే చెట్ల కింద కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయడం. స్పెసిఫిక్ గా ఏదైనా చెట్టు కింద అనేది ఉందా? అంటే ఇక్కడ ఒకటి తప్పకుండా చింత చెట్టు కింద తప్ప మిగతా చోటు అంటే బిల్వవనంలో కానీ, మర్రి చెట్టు కింద కానీ, మళ్ళీ మారేడు చెట్టు కింద కానీ, తర్వాత రావి చెట్టు కింద కానీ, ఉసిరిక వనంలో కానీ, మామిడి చెట్టు అయినా పర్లేదు, అలాగే అరటి తోటల్లో కానీ అక్కడ మనం వనభోజనం చేస్తే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మనకి అడవిలో పెద్ద చెట్లు మర్రి రావి ఇటువంటి ఉసిరిక చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తారు. బదరిక వనంలో కొంతమంది ఇంకా ఈ మన రేగు చెట్లు కూడా వెళ్తారు. అంటే బదరిక వనం ఉంటుంది, అది ఇంకా విశేషం అంటారు. అంటే అది సాక్షాత్తు నారాయణ స్వామి ఉంటాడు కాబట్టి బదరిక వనానికి వెళ్తుంటాడు. ఆ రేగుపడి చెట్టు వెళ్ళకండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. కాబట్టి దయచేసి మీరు రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద, జువ్వి, జాజి, జమ్మి చెట్టు కింద, అలాగే ఉసిరిక చెట్టు కింద, అంటే నిజంగా మీకు కనుక దొరికితే ఉసిరిక వనంలోకి వెళ్ళండి. ఉసిరిక భోజనం చేస్తే ఇంకా విశేషం, స్వర్గలోక ప్రాప్తి. అంటే ఇప్పుడు అంతిమంలో
అంటే మన 95 ఏళ్ళు 100 ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఉసిరి చెట్టు కింద మనం భోజనం చేసిన వారికి, అన్నదానం చేసిన వారికి సాక్షాత్తు మోక్షమే ప్రాప్తిస్తుంది అని చెప్పేసి శివపురాణం చెప్పబడింది. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, అలాగే కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయడం వల్ల మనం పుణ్యం సంపాదించుకోవచ్చు? సమస్తమైనటువంటిది ఇదని కాదు, ముఖ్యంగా చెప్పబడింది దీపదానం. ముఖ్యంగా చదివింది దానికంటే మించింది గోదానం. ఈ యొక్క మనకి కార్తీక పౌర్ణమి అయిపోయింది, కానీ కార్తీక మాస శివరాత్రి అప్పుడు కానివ్వండి, సోమవారం కానివ్వండి, గోదానం చేసుకున్నా, రజత దానం వెండి దానం చేసుకున్నా, చెప్పులు దానం చేసుకున్నా, గొడుగు దానం చేసుకున్నా మన పితృదేవతలకి ప్రీతి కలుగుతుంది. కాబట్టి ఉన్నంత వరకు చాలా విశేషంగా మీరు చేసుకోవచ్చు. అందుకనే కార్తీక మాసంలో ఎక్కువ పెళ్లి జరుగుతాయి. ఎందుకంటే కన్యాదానం జరుగుతుంది కదా. అంటే కన్యాదానం అంటే నిజం చెప్పాలంటే కన్యాదానం అంటే మనం డబ్బులు కూడా ఇవ్వడం అలవాటు అయ్యి కట్టంగా మారిపోయింది. కానీ కన్యాదానం చేసేటప్పుడే బంగారము, అమ్మాయిని, పండు, ఫలము, స్థలము ఇవన్నీ కూడా దానం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళు విధవలు డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఇది కట్టం అడిగేటువంటి విధవలు, అందరూ తప్పుగా అనుకోకండి. కట్టం అడిగేటువంటి కట్టం కోసం పీల్చి పిప్పి చేసిన విధవలు కొంతమంది ఉంటారు. వాళ్ళు కట్టానికి ఎగబడుతున్నారు. కానీ కన్యాదాతనే వారికి సరిపడే ధనాన్ని, బంగారాన్ని, భూమిని అలా ఇచ్చి అలవాటు చేసాం మనం. కాబట్టి అలా కన్యాదానం కూడా చేసేటువంటి మహద్భాగ్యం కార్తీక మాసంలో పెళ్లి చేస్తే ఇంకా విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అందుకే ఇక్కడ కన్యాదానం యోగ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుమ్మడికాయ దానం చేసుకోవడం, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు గుమ్మడికాయ దానం చేయడం, ఇంట్లో గొడవలు అవుతున్న వారు అరటిగెల దానం చేసుకోవడం, ఇలాంటివి ప్రతిదీ సమస్తం దానం చేసుకునేటువంటి పుణ్యమైనటువంటి మాసం కార్తీక మాసం. ధన్యవాదాలు గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.